హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈరోజు కర్ణుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుందాం. ఈ కర్ణుడు అసలు కౌరవులతో చేరడానికి, అలాంటి మనస్తత్వం రావడానికి అతని పూర్వజన్మ వాసనలే ఒక రకమైనటువంటి కారణాలు. ఎలా అంటే, పూర్వజన్మలో కర్ణుడు గొప్ప రాక్షసుడు. ఇతనికి ఒక ఆలోచన కలిగింది. ఏంది అంటే, తనకు చావు అనేది ఉండకూడదు. అంటే తన శరీరాన్ని కాపాడేందుకు సుమారు 1000 కవచాలు ఉంటే ఆ శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. అలాంటి కోరిక కలిగింది. అయితే దీనికి తపస్సు చేయడం ప్రారంభించాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేయగా, ఈ తపస్సు చేసేటప్పుడే, ఈ దుర్బుద్ధితో తపస్సు చేసేటప్పుడే స్వర్గలోకంలో దేవతలంతా కూడా కంగారు పడిపోయారు. అలాగే భూలోకంలో, అలాగే పాతాళ లోకంలో, ఈ 3 లోకాలు కూడా భీతిల్లిపోయాయి. ఏదో ఉపద్రవం జరుగుతుంది, మనకేదో ఆపద వాటిల్లుతోంది అని భయపడుతున్నారు. సరే, వాళ్ళ భయం ఎలా ఉన్నా ఈయన తపస్సు కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, అయ్యా నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటే, స్వామి నాకు చావు లేకుండా నా శరీరాన్ని కప్పిపుచ్చేటట్లుగా సుమారు 1000 కవచాలు నాకు కాపాడుతూ ఉండేటట్టుగా, కవచం అంటే గాడ్ అంటే మనకు అండగా ఉండేటట్టుగా ఒక కవచాలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను, అది మీరు ప్రసాదించాలి స్వామి అని బ్రహ్మదేవుడిని అడుగుతాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు పుట్టించే దేవుడే కదా. ఆయన మళ్ళా రీమోడల్గా ఈ యొక్క రాక్షసుడిని సహస్ర కవచకుడిగా ఏర్పాటు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి సహస్ర కవచం, అప్పటి నుంచి ఆయన్ని సహస్ర కవచకుడు అని పిలుస్తూ వచ్చేవారు. ఇలా ఉంటే ఈ సహస్ర కవచకునికి ఒక దుర్బుద్ధి పుట్టింది. అంటే భూలోకము, పాతాళలోకము, స్వర్గలోకానికి యుద్ధం ప్రకటించేసాడు. ప్రకటించేసిన తర్వాత యుద్ధాన్ని మొదలుపెట్టాడు. అయితే స్వర్గలోకం వాళ్ళంతా కలిసి మహావిష్ణువు పాదాల దగ్గరికి పోయారు. స్వామి, మరి మాకు ఆయన తపస్సు చేసినప్పుడే మాకు 6th సెన్స్గా అడ్వాన్స్గా కొంచెం తెలిసింది. మరి ఆ తపస్సుని మేము భంగం చేయలేము. తపస్సు ఫలించింది, బ్రహ్మదేవుడు వరం ఇచ్చేశాడు, ఆయనకి చావు లేకుండా మా మీద యుద్ధం ప్రకటించడానికి మొదలుపెట్టాడు అని దేవతలంతా మహావిష్ణువుని వేడుకోవడం జరిగింది. అప్పుడు మహావిష్ణువు ఒకటి చెప్తాడు, అయ్యా ఆయనకి వరం ఇవ్వడం కరెక్టే, మరి ఆ వరం ఎలాంటిది అంటే, 1000 సంవత్సరాలు ఒక అతను తపస్సు చేసి ఆ తపస్సు ఫలితంగా మరో 1000 సంవత్సరాలు ఈ సహస్ర కవచకుడితో పోరాడితే ఒక కవచం నిర్వీర్యమైపోతుంది. అంటే ఇటు 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి, 1000 సంవత్సరాలు పోరాడాలి. ఇలా చేస్తే ఆ 1000 సహస్ర కవచాలు పోవాలి అంటే సుమారు 20 లక్షల సంవత్సరాలు జరగాలి. మరి ఆ విధంగా చేసే శక్తి ఇక్కడ ఎవరికి లేదు. కాబట్టి సరే, కొంతకాలం కానివ్వండి, చూద్దాం. ఆయన ఇప్పుడు భూలోకంలోనూ పాతాళ లోకంలో కదా ప్రకటించాడు, స్వర్గలోకానికి కూడా ప్రకటించాడు కదా, నిదానంగా వచ్చినప్పుడు చూద్దాంలే అని వాళ్ళని సముదాయించి పంపిస్తాడు. ఇలా ఉన్నప్పుడు హిరణ్యకశిపుని మరణానంతరం, ఆ యొక్క నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని మరణానంతరం ప్రహ్లాదుని దీవించి ఆయన అడవులకు బయలుదేరుతారు. ఆ కోపంతో అడవులకు బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత బద్రికాశ్రమంలో, బద్రికావనం దగ్గర ఆయనకి ఒక రకమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రశాంతత ఏర్పడిన తర్వాత అక్కడ ఆయన చాలు, నరసింహ అవతారం చాలు ఇక మీట అనుకొని నరుడుగాను సింహంగాను, అంటే నరుడు సింహభాగాన్ని విష్ణువుగా, ఇలా నరుడు దేవుడు లాగా విడిపోయి ఆ రాక్షసగానాన్ని అంతా చంపుతూ వస్తుంటారు. ఎవరైతే దుర్మార్గం చేస్తుంటారో వాళ్ళందరినీ నరుడుగాను మహావిష్ణువుగాను ఆ నరసింహావతారం రెండుగా చీలిపోయి, ఇద్దరుగా విడిపోయి రాక్షసుని సంహరిస్తూ వస్తుంటారు. అంటే దుష్ట సంహారం చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో సహస్ర కవచకుడిని చంపాలి అని కూడా నిర్ణయించుకుంటే ఆయనకి ఉన్నటువంటి వరం తెలుసు కదా. అలా ఈయన్ని చంపాలంటే మన ఇద్దరము తపస్సు చేయాలి, వానితో పోరాడాలి. సో ఒక్కొక్క 1000 సంవత్సరాలు కాకుండా నరుడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తుంటే నారాయణుడు అంటే సింహభాగం సహస్ర కవచుడితో పోరాడి ఒక కవచాన్ని నిర్వీర్యం చేస్తుంటాడు. ఆ తర్వాత నారాయణుడు తపస్సు చేస్తుంటే
నరుడు పోరాడి ఆ యొక్క 1000 సంవత్సరాల్లోనే ఇంకొక కవచాన్ని నిర్వీర్యం చేస్తారు. ఈ విధంగా నరనారాయణులు ఒకరు తపస్సు చేస్తుంటే, ఒకరు యుద్ధం చేస్తుంటే 1000 సంవత్సరాలు కాగానే ఆ యొక్క కవచాన్ని నిర్వీర్యం చేస్తూ వస్తారు. ఈ విధంగా సుమారు 999 కవచాలని నిర్వీర్యం చేస్తారు ఈ నరనారాయణులు, అంటే నరసింహావతారంలో ఉన్నటువంటి నరనారాయణులు. ఆ తర్వాత ఇక ఒకే ఒక కవచం మిగిలింది ఆయనకి. మిగిలిన తర్వాత అప్పుడు బాధపడతాడు, అరే నాకు చావు తప్పదు అని చెప్పి ఆయన మరలా సూర్య భగవానుడిని ప్రార్థన చేస్తాడు. సూర్య భగవానుడు ప్రత్యక్షమై తనలో ఐక్యం చేసుకుంటాడు. ఎవరిని? ఈ సహజ కవచకుణ్ణి. ఆ ఐక్యం చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఏదో తనలో ఒక పార్ట్ వచ్చేసింది కదా, ఆ యొక్క ఐక్యం చేసుకున్నాడు కదా, దీన్ని మళ్ళీ వదిలించుకోవాలి కదా సూర్య భగవానుడు. అందుకని కుంతీదేవి ప్రార్థన మేరకు కర్ణుడిగా ఆయనకి ప్రసాదింపజేస్తాడు. ఆయనే సహజ కవచ కుండలాలతో పుట్టినటువంటి కర్ణుడు. కర్ణుని పూర్వజన్మలో మహారాజు. ఇక్కడ ఈ కర్ణుని కూడా కురుక్షేత్ర యుద్ధంలో ఈ నరనారాయణులే, అంటే నరుడుగా అర్జునుడు, నారాయణుడిగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన్ని ఆ కవచ కుండలాలని నిర్వీర్యం చేసి ఆయన్ని స్వర్గలోకానికి పంపిస్తారు. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.